ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆన్లైన్ ప్రేక్షకులకు క్రీస్తు ద్వారా మీకు వందన సమర్పణ చేసుకొని మరొకసారి మీతో కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అమూల్య అవకాశాన్ని బట్టి మీకు అందరూ కూడా క్రీస్తు నామములో మరొకసారి వందన సమర్పణ చేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన అనేకమైనటువంటి ఉపమానాలతో కూడి వచ్చినటువంటి శ్రోతలకు, అలాగే తన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులకు ఉపమానాలతో అనేకమైనటువంటి విషయాల్ని వారికి బోధించేటువంటి వాడు. కొన్ని విషయములు శిష్యులకు అర్థం కానప్పుడు క్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఎదుకు వచ్చి ఆ యొక్క విషయాల గురించి మరొకసారి ప్రశ్నించి దాని యొక్క భావాన్ని నేర్చుకునేటువంటి వారు. క్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి ఉపమానాల్లో చాలా చిన్న చిన్న ఉపమానాలు చెప్పాడు, చాలా పెద్ద పెద్ద ఉపమానాలు కూడా చెప్పాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన ఉపమానాలు లేకోకుండా ఏది కూడా బోధించినట్టుగా మనకు లేఖనాల్లో కనబడదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన ఉపదేశించడానికి మొదలుపెట్టినప్పుడు ఆయన ఉపమానం లేకుండా ఏది కూడా బోధించలేదు. ఈ విషయాన్ని మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనమును మనము చదువుకుంటే 33, 34 వచనాలు, 4వ అధ్యాయము 33, 34 వచనాలు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించాను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. ప్రియులారా, వినడం అనేటువంటిది ఒక కళ. ఈ వినడంలో మనం గమనించుకుంటే వారికి కలిగినటువంటి సామర్థ్యం కొలది, లేక వారికి కలిగినటువంటి శక్తి కొలది ఆయన అనేకమైనటువంటి ఉపమానాలను చెప్పాడు. అంటే వారు వినుటకు శక్తి కలిగిన కొలది. ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారును వెంబడించినటువంటి వారిలో అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. అలాగే సద్దుకైలు ఉన్నారు, సాధారణమైనటువంటి ప్రజలు ఉన్నారు, విద్య లేనటువంటి పామరులైనటువంటి తన శిష్యుల్లో కూడా కొందరున్నారు. ఇలాంటి 4 రకాలైనటువంటి ప్రజలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వారు. అంత మాత్రం కాక క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉపదేశాన్ని అందించినా అక్కడికి అనేక మంది రోగులు, అపవిత్రాత్మ పట్టినటువంటి వాళ్ళు, ఊచ చేయగలిగినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి డిసీజ్తో, రోగములతో, రుకుమలతో బాధింపబడేటువంటి అనేక మంది క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు. వీరిలో అనేకులు రోగులు ఉంటారు, వారిని తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వారు ఒకే ఒక ఉద్దేశం, వచ్చినటువంటి పని రోగం స్వస్థతపరచబడితే మేము త్వరగా వెళ్ళిపోవచ్చని. అంటే వారికి వినడానికి అంతే శక్తి ఉంది.
కొంతమంది మా రోగము నయమైపోతే చాలు అనేటువంటి రోగాలను స్వస్థపరచుకోవడానికి కొంతమంది, ఇంకా కొంతమంది అయితే యేసు ప్రభువారు ఈరోజు ఎటువంటి ఎంటర్టైన్మెంట్, ఈరోజు వాళ్ళకి కాలక్షేపణ ఎలాగ జరగదో దాని గురించి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది విని నేర్చుకొని అభివృద్ధి పొందడానికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. అందుకని మార్కు గారు తన సువార్తలో రాస్తూ, వారికి వినడానికి శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు. అంటే అనేకమైనటువంటి ఉపమానాలని ఆయన చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు ఉపయోగించుకున్నటువంటి ఉపమానాలు ఏ మనుషుడు కూడా ఉపయోగించుకోలేదు. అంటే ఆయన నేలను విత్తేటువంటి విత్తనాల్లో ఉండేటువంటి శక్తి ఏంటో ఆయనకు తెలుసు, భూమి యొక్క సారం ఏంటో ఆయనకు తెలుసు, అలాగా మనుషుల యొక్క హృదయం అంటే ఏంటో తెలుసు. ఆయనకి రహస్యమైనటువంటిది ఏది కూడా ఆయన ముందు లేదు. కాబట్టి క్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి ఉపమానాల్ని ఉపయోగించుకున్నాడు. అందులో మనం కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, ఈ 5వ అధ్యాయము 13వ వచనంలో క్రీస్తు ప్రభువారు తన శిష్యులకి తన బోధ వినేటువంటి వారికి నైతికమైనటువంటి విలువలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి నేర్పించాడు. అందులో మనం ఒక మాటని మనము చదువుకున్నట్లయితే మనం గమనించుకుందాము. 13వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికిని పనికిరాదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే వినుచున్నటువంటి శ్రోతలకి, వాళ్ళు శక్తి కలిగి వినేటువంటి వారికి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును. అంటే ఉప్పుకి దాని యొక్క లవణాలు ఉంటాయి, దాని యొక్క కంటెంట్ ఉంటుంది. ఆ ఉప్పు యొక్క కంటెంట్ అనేటువంటిది అందులో లేకపోతే అది సారము లేనటువంటిది. అంటే ఉప్పుకే సారము లేకపోతే మరి దానికి దేని వలన ఆ సారాన్ని దాన్ని పెట్టగలుగుతారు, లేక దానికి దేని ద్వారా ఆ సారాన్ని రప్పించగలుగుతారు. కాబట్టి ఉప్పు అనేటువంటిది, ఉప్పు యొక్క లవణాలు, దాని యొక్క లక్షణాలు అందులో ఉంటేనే అది ఉప్పు అనబడద్ది. ఉప్పులో ఆ కంటెంట్ అనేటువంటిది లేకపోతే, ఆ లవణాలు లేకపోతే వాటిని బయట పారవేసి మనుషుల చేత త్రొక్కబడుతుంది. అంటే ఇటువంటి ఉప్పు చవట భూమిలో దొరికేటువంటి కొన్ని రకాలైనటువంటి ఉప్పు, ఈ ఉప్పు దేనికి కూడా పనికిరానటువంటిది. అందుకని దాన్ని బయట పారవేస్తారు. ఆ పారవేసేటువంటి స్థలం కూడా ఎక్కడంటే తమ యొక్క పొలాలలో పారవేరు, దారి పక్కన మనుషులు తిరిగేటువంటి చోటన పడేస్తారు. అది మనుషులు త్రొక్కడానికి కానీ మరి దేనికి కూడా ఆ ఉప్పు పనికి వచ్చేటువంటిది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఆ కూడి వచ్చినట్టు ప్రజలకు ఏమని బోధిస్తామంటే, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందను. కాబట్టి మీరు సారము లేనటువంటి వారై ఉండకండి. అంటే ఉప్పులాగా లవణాలు కలిగి ఉండండి, రుచికరంగా ఉండండి అని ఆయన బోధించాడు. అందుకు ఎంత అద్భుతమైనటువంటి మాట నేను చెప్పంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పు అనేటువంటిది సాధారణంగా మనం గమనించుకుంటే ఉప్పును 2 విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటి, భద్రపరచడానికి పూర్వము ఉప్పును ఉపయోగిస్తారు. అలాగా కొన్ని వస్తువులను పాడు చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు.
అయితే ప్రియులారా, ఈ ఉప్పు అనేటువంటిది వాడకం ఎప్పుడు వచ్చిందో, ఎవరు వాడారో అనేటువంటి ఎవరి ద్వారా ప్రారంభింపబడింది అనేటువంటి విషయం అయితే మనకు తెలియదు. కానీ అయితే పితృల యుగంలోనే ఉప్పుని వారు వాడినట్టుగా మనకు లేఖనాల ద్వారా మనకు సాక్ష్యాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి పూర్వము ఉప్పుని రుచి కొరకు వాడుకునేటువంటి వాళ్ళు. అలాగనే ఉప్పుని కానాను ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలైతే కొన్ని మాంసాహారము కలిగినటువంటి వాటిని, మాంసకృతులను పాడు కాకుండా కాపాడడానికి ఉప్పును వారు ఉపయోగించుకునేటువంటి వారు. అంత మాత్రం కాకుండా ఉప్పు ఆహారాన్ని భద్రపరచడానికి, రుచిని ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఒక ఉదాహరణ గమనించండి. సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఉప్పుతోనే ఉంటాయి. ఆ ఉప్పు నీటిలో ఉన్నటువంటి చేపలు మత్స్యకారులు పట్టిన తర్వాత అది బయటికి 1 రోజు 2 రోజులు బయటికి తీసిన తర్వాత చెడిపోవడానికి అవకాశం ఉంది. అటువంటి చేపలని, మాంసాహారాన్ని పాడు చేయకుండా కాపాడడానికి పూర్వము ఉప్పును పట్టించేటువంటి వాళ్ళు. అందుకని ఉప్పు చేపలు అంటారు. కాబట్టి ఉప్పు పట్టించిన చేత ఆ చేపలు కానీ, ఆ మాంసం కానీ పాడవదు. అంత మాత్రం కాకుండా ఐగుప్తులు ఆ రోజు చనిపోయినటువంటి రాజులను భద్రపరచడానికి కూడా ఉప్పును వారు ఎక్కువగా ఉపయోగించినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఉప్పు రుచి కొరకు వాడతారు. ఉప్పు మాంసాహారాన్ని భద్రపరచడానికి కూడా వాడతారు. అదే ఉప్పును మీరు కానీ గమనించుకుంటే పాడు చేయడానికి కూడా ఉప్పుని వాడుకుంటారు. ఒక మాటని మన ద్వితీయోపదేశ కాండము గమనించండి. 29వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 23వ వచనం మనం గమనించుకుంటే ఇక్కడ మోషే గారు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ విషయం ఏంటంటే 23వ వచనం చూడండి. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏది బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి. అంటే సొదొమ గొమొర్రా అద్మా సెబోయిరాయిములు అనేటువంటి ప్రాంతములను దేవుడు నాశనము చేసినప్పుడు అందులో గంధకాలతో పాటు ఉప్పును కూడా దేవుడు కురిపించి ఆ ప్రాంతములను నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఆ ఉప్పు పడిన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఏ కూర మొక్కలు కూడా మొలవవు అని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మనకి సాక్ష్యము చూపుతూ ఉన్నాయి. కాబట్టి ఉప్పు నాశనము చేయడానికి కూడా ఉపయోగించుకుంటారు. సొదొమ గొమొర్రా అద్మా సెబోయిముల ప్రాంతంలో ఉప్పుతో దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేశాడు. దాని చుట్టుపక్కల ప్రాంతాలని ఉప్పును వేసి ఏ కూరగాయలు కూడా మొలవకుండా దేవుడు నాశనం చేశాడు. అలాగే మనము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 45వ వచనంలో మనము చదువుకుంటే ఇక్కడ అబీమెలెకు షెకెము యజమానులతో యుద్ధము చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోనే ఏం చేశారంటే ఆయన 45వ వచనం గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 45వ వచనం. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న
జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. అంటే ఏ ప్రాంతములైతే ఉప్పు చల్లబడిందో ఆ చల్లబడినటువంటి ప్రాంతములో ఏ కూర మొక్కలు మొలవు. ఇలాగ పూర్వము రాజులు ఇతర దేశాలపైన యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ దేశాలైతే జయిస్తారో కొన్ని చోట్ల ఆ ప్రజలు తిరగబడినటువంటి వాళ్ళైతే ఉప్పును చల్లి ఆ ప్రాంతమును ఏ కూర మొక్కలు కూడా మొలవనివ్వకుండా నాశనము చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఉప్పుకి భద్రపరిచేటువంటి శక్తి ఉంది, ఉప్పుకి పాడు చేసేటువంటి శక్తి కూడా ఉంది. అయితే ఉప్పును ఎలాగ కనుగొన్నారో మనకైతే తెలియదు, కానీ లేఖనాల్లో మనం గమనించుకున్నప్పుడు మృత సముద్రము అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మృత సముద్రము అనేటువంటి చోట ఏ జీవి కూడా అక్కడ జీవించడానికి అవకాశం లేదు. కొన్ని ఆ సముద్రానికి తగ్గట్టుగా కొన్ని జీవులు జీవించడానికి అవకాశం ఉంది, అంతేకాని అది మృత సముద్రం అని ఎందుకు పిలువబడ్డారంటే సముద్రములో వాస్తవానికి ఉండేటువంటి ఉప్పు కంటెంట్ కంటే ఎక్కువ శాతం ఆ సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం చేత ఈ యొక్క సముద్రం యొక్క అలలు ఏ రాతులకు కొట్టబడ్డాయో, ఏ రాతికి కొట్టబడినప్పుడు ఆ రాతికి నిలబడినటువంటి ఆ నీళ్లు ఆవిరైపోయిన తర్వాత ఉప్పు అలాగా అక్కడ పేరకపోయేటువంటిది. ఆ పేరకపోయినటువంటి ఉప్పుని ప్రజలు సేకరించి తమ వంటకాలలో వారు ఏం చేసేటువంటి వాళ్ళంటే వినియోగించుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఉప్పు అంటే తెలియనటువంటి మనుషులు వాడుకలోకి వచ్చిన తర్వాత తెలియనటువంటి మనుషులు ఇంక ఎవరు కూడా లేరనేటువంటి విషయం అది స్పష్టమే, విషదమైనటువంటిదే. అందులో ఎటువంటి అనుమానానికి తావులేదు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఉప్పును ఉపయోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉప్పు యొక్క విలువలు ఎటువంటివో వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, ఈ ఉప్పు ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు విలువలను నేర్పించడము అనేటువంటి దాన్ని దేవుని చిత్తమైతే ముందు పాఠాలలో ఆ సంగతిని మనం ఆలోచించుకుందాము. అయితే ఉప్పును ఉపయోగించుకున్నటువంటి మనుషులకు మాంసాన్ని భద్రపరచడానికి, కొన్ని ప్రదేశాలను పాడు చేయడానికి, అలాగనే రుచి కొరకు ఉపయోగించుకోవడమే మనుషులకు బాగా తెలుసు. అయితే ఆ ఉప్పును దేనికి కొరకు కూడా ఉపయోగిస్తారో, దేనికి ఉపయోగించారో కూడా యేసు ప్రభు వారు ఆ సంగతిని వివరించారు. అంటే ఉప్పు అనేటువంటిది పూర్వము ఇశ్రాయేలీయులు ఉపయోగించుకున్నప్పుడు ఆ ఉప్పుని నిబంధనకు గుర్తుగా ఏం చేశారంటే ఆ ఉప్పును ఉపయోగించుకున్నట్టుగా లేఖనాల్లో మనం చదువుకుంటాం. గమనించండి, లేవీకాండము 2వ అధ్యాయం, లేవీకాండము 2వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు మొదటి వచనంలో ఏమని చెప్పాడో కొన్ని మాటలు చదువుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము, అంటే దేవునికి నైవేద్యముగా ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అది అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి ఆరోను కుమారుల ఎదుగు దాన్ని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆయన నైవేద్య శేషము ఆరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది
అతి పరిశుద్ధమైనటువంటిది. అంటే దేవునికి అర్పించేటువంటి హోమములలో నైవేద్యము అనేటువంటిది అతి పరిశుద్ధమైనటువంటి నైవేద్యాన్ని ఇశ్రాయేలు దేవునికి చెల్లించాలి. అందులో మొట్టమొదటగా వాళ్ళు చెల్లించేటువంటి దాంట్లో గోధుమ పిండిదై ఉండాలి. తర్వాత నూనె తీసుకురావాలి, సాంబ్రాణిని తీసుకురావాలి సువాసనకు. ఇందులో నుండి యాజకుడు ఒక భాగాన్ని, ఒక పడిని తీసుకొని ఆ యొక్క హోమపీఠం మీద దాన్ని దహించేస్తారు. మిగిలినటువంటిది లేవీ గోత్రానికి, యాజకులకు దేవుడు ఏ భూభాగాన్ని స్వాచ్ఛంగా ఇవ్వలేదు కాబట్టి దానిలో వచ్చేటువంటి భాగాన్ని ఇశ్రాయేలులో యాజకులు తమ కొరకు వినియోగించుకునేటువంటి వారు. కాబట్టి ఈ నైవేద్యంలో కానీ, బలులు అర్పించినా కానీ, అలాగనే దేవునికి ఇచ్చినటువంటి దశమ భాగాల్లో కానీ, ఇశ్రాయేలీలలో వాళ్ళు తెచ్చినటువంటి ప్రతిదీ కూడా లేవీలకు అందులో శ్రేష్టమైనటువంటి భాగం వాళ్ళకు దొరికేటువంటిది. అందుకని మీ మధ్యలో ఉన్నటువంటి లేవీలను మీరు విడనాడకూడదు. కాబట్టి దేవుడే వాళ్ళ యొక్క భూభాగము, వాళ్ళ యొక్క స్వాస్థ్యం. లేవీలకి ఎక్కడ కూడా భూభాగం ఇవ్వలేదు. వాళ్ళ యొక్క దేవుని యొక్క సేవలో వారు కొనసాగడానికి దేవుడు వాళ్ళని ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల నుండి దేవుడు వాళ్ళని ప్రత్యేకించుకున్నాడు. ప్రియులారా, ఇది నిజం. దేవుణ్ణి సేవించేటువంటి సేవకులు ఎన్నడూ కూడా ఇతరులతో చేయి చాపడానికి అంటే దేవుడు వారిని ఇతరులకు ఇచ్చేటువంటి వాళ్ళగా ఉన్నతంగా స్థితికి వాళ్ళని పెట్టాడు. గమనించండి, లేవీలు దేవుడు ఉన్నతంగా వాళ్ళని మంచి స్థితిలో పెట్టాడు. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి దేవునికి నైవేద్యంగా తెచ్చేటువంటి వాటిలో మొట్టమొదటిది గోధుమ పిండి ఉండాలి, రెండోది నూనె ఉండాలి, మూడోదిగా సాంబ్రాణి ఉండాలి. అంత మాత్రం కాకుండా దేవునికి నైవేద్యంగా వేటిని ఇంకా అర్పించవచ్చు అంటే 14వ వచనం చూడండి. లేవికాండము 2వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నెలలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణిని వేయవలను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణిలో కొంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమము, అది అతి పరిశుద్ధమైనటువంటి హోమము, అది నైవేద్యం. కాబట్టి సారవంతమైనటువంటి భూమిలో నుండి వచ్చినటువంటి అంటే ఊచ బియ్యమును వేయించి ప్రథమ ఫలముగా దేవునికి అర్పించాలంట. ఇలాంటి అర్పణలు నైవేద్యముగా దేవునికి అర్పించినప్పుడు ఇశ్రాయేలీలు ఇంకొకటి ముఖ్యంగా వాళ్ళు అర్పించాలి. అదేమిటంటే 13వ వచనాన్ని గమనించండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. ఏం చేర్చాలి? ఉప్పును చేర్చవలను. ఈ ఉప్పు ఎలాగుంటుందంట, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండును. నీవు నీ అన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. అంటే ఇశ్రాయేలు అర్పించేటువంటి ప్రతి అర్పణలలోనూ ఉప్పును చేర్చాలి. ఈ ఉప్పు ఎటువంటిదంటే ఒక ఇశ్రాయేలుడు దేవునికి నైవేద్యంగా అర్పించేటువంటి ఈ యొక్క నైవేద్యంలో
దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా, అంటే దేవుని దగ్గర ఒక ఒప్పందమును చేసుకుంటా ఉన్నాడు, దేవుని దగ్గర ఒక అగ్రిమెంట్ను చేసుకుంటా ఉన్నాడు, లేక దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకు గుర్తుగా ఉప్పుని ఇశ్రాయేలు ప్రజలు ఉపయోగించుకున్నారు. కాబట్టి వారు అర్పించేటువంటి ప్రతి అర్పణలో ఉప్పును అర్పించాలి. దీన్ని ఇంకొక మాటని మనం గమనించుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనము తీసుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనము తీసుకుంటే ఇక్కడ ఇశ్రాయేలు దేవునితో నిబంధన చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. దేవునితో నిబంధన మాత్రం కాకుండా దేవుని దగ్గర వారు ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు, వాగ్దానం కూడా చేశారు. అలాగే దేవుడు కూడా దావీదుతో ఉప్పుతో ఒక నిబంధన చేశాడు. అంటే ఉప్పును ఎలాగ వాడారు అంటే మనం గమనించండి. 13వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, ఇశ్రాయేలీలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చానని మీరు తెలుసుకొందురు కదా అని అన్నాడు. అంటే దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి, దేవుడు ఏం చేశాడంట? భంగము కాజాలని నిబంధన చేశాడు. ఆ భంగము కాజాలనేటువంటి నిబంధన అన్నకాడ ఫుట్ నోట్లో అక్కడ ఒకటని రాశారు. మన ఫుట్ నోట్లో మనం కానీ గమనించుకుంటే ఉప్పుతో దేవుడు దావీదు దగ్గర నిబంధన చేసుకున్నాడు. ఆ రాజ్యము దావీదు యొక్క సంతానము, దావీదు యుగ యుగాలు ఆ రాజ్యాన్ని ఏలుతాడని భంగము కాజాలన్నటువంటి నిబంధనను దేవుడు చేశాడు. అంటే నువ్వు నైవేద్యముగా దేనినైనా నువ్వు అర్పించినట్లయితే గోధుమ పిండిని, నూనెను, సాంబ్రాణిని, ఉప్పును చేర్చి నువ్వు అర్పించినప్పుడు దేవుని దగ్గర ఒక నిబంధన చేస్తూ ఉన్నావు, ఒక ఒడంబడిక చేస్తూ ఉన్నావు, ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నావు. అది ఏంటంట? భంగము కాజాలన్నటువంటి నిబంధన దేవుని దగ్గర చేస్తాం. అది భంగమైపోదు. అయితే ఒక దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, వెసులుబాటుని ఇచ్చాడు ఇశ్రాయేలుకి. తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డలు కానీ ఏదైనా దేవునికి వాళ్ళు కానీ మొక్కుబడి చేసుకున్నట్లయితే ఆ చేసుకున్నటువంటి మొక్కుబడికి తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డలు కానీ ఒకరి పట్ల ఒకరు ఆక్షేపణ లేకోకుండా ఉంటే వారు చేసుకున్నటువంటి ఆ మొక్కుబడిని వాళ్ళు కొనసాగించాలి. అయితే వారిలో ఎవరే కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డలు కానీ ఏదైనా ఒక ఆక్షేపణను కానీ ఇస్తే ఆ ఆక్షేపణ చేసిన దాన్ని బట్టి అతడు తాను మొక్కుబడిలో నుండి దేవుని దగ్గర ఒప్పుకున్నట్టు ఒప్పుకోల్లో నుండి అతడు విడుదల పొందడానికి ధర్మశాస్త్రము వెసులుబాటు కలిగింపజేసింది. అయితే ఇక్కడ వెసులుబాటు లేదు. తాను ఆ మాట ఇచ్చిన తర్వాత, ఆ ఉప్పుని దేవునికి నైవేద్యంగా అర్పించిన తర్వాత అది భంగమైపోకూడదు. అంటే ఆ మాటని ఇచ్చిన తర్వాత తాను దానిని నెరవేర్చడానికి అతడు బద్ధుడుగా ఉన్నాడు. తాను ఏదైనా ఇస్తానన్నా కానీ, లేక దేవుని యొక్క ధర్మశాస్త్రం నేను అనుసరించి బ్రతుకుతానని కానీ, తాను ఏదైతే మాటనిచ్చాడో ఆ మాటని అతడు అనుసరించి బ్రతకాలి.
ఒక మాటని మనం గమనించుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము గమనించండి. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడో ఆలోచించుకుందాం. 5వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. 4-5 వరకు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అంటే నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే, అంటే దేవునికి బలులు ఎలాగ అర్పించకూడదంట? బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించడము శ్రేష్టము. ప్రియులారా, బుద్ధిహీనులందు దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. బుద్ధిహీనులందు ఆయన ఇష్టము లేనప్పుడు వారు అర్పించేటువంటి బలులందు ఆయన ఎలాగ ఇష్టపడతాడు? ఆలోచించారా? కాబట్టి ఆ బుద్ధిహీనులు ఏం చేయడము న్యాయం అని అంటూ ఉన్నాడంటే, సమీపించి ఆయన తన సేవకులైనటువంటి ప్రవక్తల ద్వారా, శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా తన ఉపదేశాన్ని అందించుతున్నప్పుడు దేవునికి ఎటువంటి బలులు సమర్పించాలో, ఎటువంటి నైవేద్యములు సమర్పించాలో, ఎటువంటి మొక్కుబడులు మొక్కుకోవాలో సమీపించి జాగ్రత్తగా ఆలకించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలిని అర్పించకూడదు. ఇక్కడ ఒక మాట చేయి పెట్టుకొని మనం తిరిగి ఆలోచించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనము తీసుకుందాం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథములో మనకందరికీ బాగుగా తెలిసినటువంటి విషయమే 15వ అధ్యాయము. ఈ 15వ అధ్యాయము దేవుడైన యెహోవా సౌలును రెండవసారి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి అమాలేకులతో యుద్ధము చేయి. అమాలేకులతో నువ్వు యుద్ధము ఎలాగ చేయాలంటే, ఎవరిని కనికరింపకూడదు, వారి రాజును కనికరింపకూడదు, స్త్రీలను కానీ పురుషులు కానీ పిల్లలను కానీ ఆ దేశంలో నుండి గొడ్లు కానీ పశువులన్నింటిని కూడా కనికరించుకోకుండా అమాలేకు కలిగినటువంటి సమస్తమును భూమి మీద వాళ్ళ పేరు కూడా ఉండకోకుండా సర్వనాశనం చేయమని దేవుడు చెప్పాడు. దీనికి మనం గమనించుకుంటే మనకి నిర్గమకాండంలో దీని యొక్క సాక్ష్యం మనకు కనపడద్ది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, అమాలేకుల పేరు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టబోతా ఉన్నాను. మోషే, ఈ మాటలు నువ్వు స్పష్టంగా రాసి నీ తదనంతరము నా సేవకుడైనటువంటి యెహోషువకు వినిపించు అని చెప్పాడు. కాబట్టి ఇంత పెద్ద బాధ్యతని దేవుడు సౌలుకు అప్పగిస్తే ఆయన యుద్ధము చేశాడు, జయించాడు. ఆ జయించిన తర్వాత సౌలు చేసినటువంటి పని ఏంటంటే, దేవుడు దేన్ని కూడా కనికరించవద్దు, సర్వనాశనం చేయమంటే అగాగైనటువంటి గొప్ప శూరుడైనటువంటి రాజును బ్రతికి సజీవుడిగా ఉంచాడు. రెండవదిగా ఆ అమాలేకుల యొక్క పశువులు, గొర్రెలు, ఎడ్లు, కొన్ని బాగుగా క్రొవ్వినటువంటి పశువులను దేవుని యొక్క బలి కొరకు కొన్నిటిని ప్రత్యేకించి పెట్టాడు. ఈ విషయాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడై
సౌలు చేసినటువంటి ఈ యొక్క పనిని సమూయేలుకు వివరించి చెప్పాడు. నేను అతన్ని రాజుగా ఉండకుండా త్రోసివేస్తా ఉన్నాను, అతడు నా మాట గైకొనలేదు అని చెప్పాడు. ఉదయమున సమూయేలు సౌలును ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు సౌలు సమూయేలును ఎదుర్కొని ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ప్రకారం నేను సమస్తాన్ని నెరవేర్చాను అన్నాడు. ప్రియులారా, అతడు నెరవేర్చాడో లేదో ఆ సంగతిని దేవుడు ముందుగానే సమూయేలుకు బయలుపరిచాడు. అప్పుడు సమూయేలు ఇలా అడిగాడు, గమనించండి. పంతొమ్మిది వచనాన్ని చదువుకున్నాం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గున పోయి రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అంటే ఎంత స్పష్టంగా విషయాన్ని చెప్తానంటే, శపితమైనటువంటి వాటిలో, శాపగ్రస్తమైనటువంటి వాటిలో కొన్నిటిని దేవునికి తీసుకుని వచ్చాడు. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు శపించాడు. శపింపబడినటువంటి వాటిలో దేవుడు ఎలాగ అంగీకరిస్తాడనుకున్నాడు సౌలు? అంటే రాజుగా తన నాయకత్వాన్ని కొనసాగించుకోకుండా ఆ సైనికులకు ఆయన లోబడిపోయాడు. అందుకు సమూయేలు ఏమన్నాడంటే, గమనించండి 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొంటయు, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టం. కాబట్టి దేవుడు సమూయేలు దగ్గర సౌలుకు ఏమని ఆజ్ఞాపించాడో రాజుగా తన చెవినిచ్చి జాగ్రత్తగా ఆలకించి ఆ పనిని చేస్తుంటే దేవుని చేత సౌలు అంగీకరింపబడేటువంటి వాడే. అయితే వినాల్సినటువంటి విధంగా ఆయన యొక్క మాటను వినలేదు. అందుకనే ప్రసంగి గ్రంథకర్త ఆ మాట చెప్పాడు, నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిలు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. కాబట్టి దేవుని యొక్క మందిరానికి పోయినప్పుడు బలులు అర్పించేటువంటి విషయంలో కానీ ఆయన మాట వినేటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వినాలి. సమీపించి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. ఆ ఆలకించేటువంటి వాళ్ళే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వాళ్ళు ఫలిస్తారు. కాబట్టి సమీపించి దేవుని యొక్క మాటలు ఆలకించాలి, కానీ ఆయన యొక్క ఆజ్ఞలు ఏమాత్రం కూడా ధిక్కరించకూడదు. అందుకని యేసుప్రభువారు వాళ్ళు వినడానికి శక్తి కలిగిన కొలది అనేకమైనటువంటి ఉపమానాలతో చెప్పాడు. ప్రియులారా, కింద మనం చదువుకుందాం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేతురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము. అనాలోచనగా పలుకుటానికి నీ హృదయాన్ని ఏం చేద్దు? త్వరపడనీయకము. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటలను స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధినుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుగండి దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుట నీకు మేలు అని అన్నాడు. అంటే దేవునికి మొక్కుబడి చేసుకున్నావా? చేసుకున్న తర్వాత
దాన్ని చెల్లించడానికి ఏమాత్రం కూడా ఆలస్యము చేయవద్దు. అంటే అటువంటి బుద్ధిహీనుల ద్వారా దేవుడు సంతోషించడు. నువ్వు మొక్కుకున్నావా, నీవు నైవేద్యాన్ని చెల్లించావా, ఆ నైవేద్యంలో ఉప్పును కలిపావా, కలిపిన వెంటనే భంగము కాజాలన్నటువంటి దేవుని దగ్గర ఒక నిబంధన, ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక, ఒక మొక్కుబడిని నువ్వు చేసుకున్న తర్వాత దాన్ని చేయడానికి, దాన్ని ఇవ్వడానికి నువ్వు ఏమాత్రం కూడా తడవు చేయకూడదు అని చెప్పాడు. ఇప్పుడు ఇలారా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము ఒకసారి తీసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయాన్ని మనము గమనించుకుందాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ యెఫ్తా అనేటువంటి యొక్క న్యాయాధిపతి ఏం చేశాడంటే, ఆయన అమోనీల రాజు దగ్గర యుద్ధానికి వెళ్ళాడు. అమోనీల రాజు పైన యుద్ధాన్ని చేయడానికి కారణం ఏంటంటే, యెఫ్తా వాళ్ళకి న్యాయాధిపతిగా ఉండక మునుపు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అర్నోను మొదలుకొని యబ్బాకు వరకు, యోర్దాను నది వరకు ఆ దేశంను ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే నేను రెడీగా యుద్ధానికి వచ్చి ఉన్నాను. దేని కొరకు వచ్చానంటే, నా భూభాగాన్ని తిరిగి నేను వెనక్కి తీసుకోవడానికి. అంటే అర్నోను మొదలుకొని యబ్బాకు వరకు ఉన్నటువంటి ప్రాంతమును నేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మోయాబు దేశమైనను అమ్మోనీయుల దేశమైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చి ఉండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో సంచరించి కాదేశుకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ఎదోము రాజునకు దూతలను పంపి, నీ దేశం గుండా పోటుకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఎదోము రాజు ఒప్పుకోలేదు. వారు మోయాబు రాజునకు అట్టి వర్తమానం పంపిరు కానీ నేను సెలవినని చెప్పాను. అతడు ఇశ్రాయేలులను కాదేశులు నివసించరు. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేసి ఎదోముల ఎద్దకు మోయాబుల ఎద్దకు దేశము చుట్టి తిరిగి మోయాబుకు తూర్పు దిక్కున కానాన్ దేశంలో ప్రవేశించిరి. అర్నోను ఆదరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు కదా, అంటే సరిహద్దు లోపల కాదు, సరిహద్దుకు యువతలే, కాబట్టి అది సరిహద్దు. కాబట్టి మేము ఆక్రమించుకోలేదు. దేవుడు సీహోను రాజంటి హెష్బోను రాజున దూతలు పంపి మేము యుద్ధం చేసి ఆ ప్రదేశాన్ని ఏం చేస్తామంటే మేము జయించుకున్నామని చెప్పాడు. అయితే ఆ రాజు దాన్ని అంగీకరించక ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమనంటే గమనించండి, 30వ వచనంలో అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనన్ను. అలాగా చెప్పి అతడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత యెఫ్తా అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించుకొని వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా ఈ విషయాన్ని విన్నటువంటి యెఫ్తాకు ఏకైక కుమార్తె అయినటువంటి తన కుమార్తె అతన్ని ఎదుర్కోవడానికి వచ్చింది. 34వ వచనం చూడండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానం కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేదివి. నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒకతివై ఉన్నావు.
నేను యెహోవాకు మాట ఇచ్చినాను గనుక వెనుక తీయలేను అని. వెంటనే ఆ కుమార్తె అంటోంది, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. దేవునికి మొక్కుబడి చేసుకున్నావా, ఆ మాటని ఏ కారణం చేత వెనక తీయవద్దు. ఆ మాట చొప్పున నాకు చెయ్యి. అయితే నాకు 1 నెల సమయం ఇవ్వు, నా చెలికత్తెలతో కూడా వెళ్ళి నా కన్యత్వం విషయమై ఆ దుఃఖాన్ని ప్రాలాపించి నేను తిరిగి వచ్చినప్పుడు నీవు ఏమైతే అనుకున్నావో దేవునికి దానిని చేయమని. కాబట్టి యెఫ్తా తన కుమార్తెను తను ఒప్పుకున్న ప్రకారం దేవునికి అర్పణగా ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనకు ఆమెని దహన బలిగా అర్పించాడా మనకు విషయాలు తెలియదు. అయితే ఒకటి విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, దేవుడు ఎన్నడూ కూడా నరబలిని ఆయన కోరలేదు. అన్యులు దేవునికి నరబలులు అర్పించేటువంటి వాళ్ళు, దాన్నే దేవుడు అసహించుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు ఏమని ఆజ్ఞాపించాలంటే నరబలిని ఆయన ఎప్పుడు కూడా అంగీకరించలేదు. కాబట్టి మన యొక్క ఊహ ఆలోచన ప్రకారం నూతన నిబంధన లూకా సువార్తలో చదువుకుంటే అక్కడ అన్నా అని ఒక తల్లి ఉంది. తన పెనిమిడితో 7 సంవత్సరములు ఆమె కాపురం చేసిన తర్వాత, ఆమె విధవరాలైన తర్వాత ఆ యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవుని కొరకు పణంగా పెట్టి దేవుని యొక్క ఆలయంలో సేవ కొరకు తను సమర్పించుకున్నటువంటిది. బహుశా యెఫ్తా తన కుమార్తె అలాగా దేవుని కొరకు సమర్పించుకొని దేవాలయంలో తను ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు సేవకురాలుగా మిగిలిపోయిందేమో మనకైతే తెలియదు. అయితే అతడు సమీపించాడు, ఆలకించాడు. తాను చేసినటువంటి మొక్కుబడికి తన కూతురు అడ్డము చెప్పలేదు. దాని ప్రకారం తను చేసి ఆ మాటను నెరవేర్చాడు. కాబట్టి దేవునికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, నెరవేర్చాలి. ప్రియులారా, మరొక విషయాన్ని మనము గమనించుకున్నట్లయితే, మనం మలాకి గ్రంథాన్ని ఒక మాటని మనం తీసుకున్నాం. మలాకి గ్రంథంలో మనం గమనించుకుంటే ఇశ్రాయేలుల యొక్క దుర్మార్గపు క్రియలు, వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయో, ఇటువంటి వారు అర్పించేటువంటి నైవేద్యములను దేవుడు సునాయాసనంగా తిరస్కరించాడు. అటువంటి వారి యొక్క అర్పణలు నాకు వద్దు. ఆయన ఏమనంటే, మీరు అర్పించేటువంటి మీ యొక్క నైవేద్యములను నా సన్నిధికి తేకండి, నేను వాటిని అంగీకరించను. ఆయన ఇంకా ఏమనంటే, నా దేవాలయం యొక్క తలుపులు ముయ్యేసేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. కాబట్టి కొంతమంది చేత దేవుడు అటువంటి నైవేద్యాన్ని స్వీకరించడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించుకుందాం. 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. యూదావారు ద్రోహులేరి ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోనే ఏ క్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకునేరు. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయను. మరియు రెండవసారి మీరు ఎలాగనే చేదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షిని, అది నీ తోటిదై నీవు చేసుకున్న నిబంధనకు పాత్రాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెమైనను దైవక్తి నొందిన వారిలో ఎవరైనా ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగినో దేవుని చేత సంతతి నొందవలని అతడు యత్నము చేసను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న
మీ భార్యల విషయంలో విశ్వాసఘాతుకులు కాకుడి, భార్యను పరిత్యాజించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారంటే దేవునికి ధైర్యముగా తమ యొక్క దేవుని దగ్గర నిబంధన చేయడానికి నైవేద్యముగా తీసుకుని వస్తున్నారు. ఆ నైవేద్యంలో ఏమి ఇవ్వాలి? గోధుమ పిండిని ఇవ్వాలి, నూనెనివ్వాలి, సాంబ్రాణిని ఇవ్వాలి, అందులో ఉప్పు చేర్చి దేవునికి ఇస్తే ఆ ఉప్పు చేర్చడం చేత భంగము కాదన్నటువంటి ఒక నిబంధనని దేవుని దగ్గర ఇశ్రాయేలులు చేసుకుంటా ఉన్నారు. అటువంటి నిబంధనకు గుర్తుగా ఉన్నటువంటి ఒక నైవేద్యమును దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి. అది అతి పరిశుద్ధమైనటువంటి నైవేద్యము. అటువంటి విషయంలో తమ భార్యలకు విశ్వాసఘాతుకులై తమ భార్యలను విడనాడి మరొకరితో సంబంధం కలిగి ఉండి దేవునికి నైవేద్యంగా అర్పణలు తీసుకొచ్చి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి యొక్క నైవేద్యాన్ని మీ చేత నేను అంగీకరించను. కాబట్టి ప్రియులారా, దేవుడు అంగీకరించినటువంటి నైవేద్యం కూడా ఉంది. ఎందుకు అంగీకరించనంట? నీ తోటిదైన నీ భార్యను, నీ నిబంధనకు చేసుకున్నటువంటి భార్యను విడనాడకూడదు. ఆమెను విడనాడి దేవునికి నువ్వు నైవేద్యముగా నువ్వు అర్పిస్తే దేవుడు అంగీకరించడు. ఆమె పక్షంలో నిలబడుకొని ఆయన సాక్షి అవుతాడు. ఆమె పక్షంలో నీతో వాదిస్తాడు. జాగ్రత్త. విశ్వాసఘాతుకులు కాకుడి. అంటే విశ్వాసఘాతుకులు ఎప్పుడవుతారంటే భార్య బ్రతికి ఉండగా తన భార్యను విడనాడి మరొక దానితో అక్రమ సంబంధములు పెట్టుకుంటే దాన్ని విశ్వాసఘాతుకుడు, తన భార్యకు విశ్వాసఘాతుకుడు అయిపోయాడు అని అర్థం. అలాగే స్త్రీ కూడా అలాగే చేస్తే విశ్వాసఘాతుకురాలు అని అన్నాడు. కాబట్టి దేవుడు అటువంటి వారిని అంగీకరించడు. ఆ రోజు ఇశ్రాయేలులో వారు అర్పించేటువంటి నైవేద్యాలు దేవుడు అంగీకరించలేదు. ఈరోజు కూడా సంఘంలో అటువంటి వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళనే చింతలేదు. అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా దేవుడు వారు చేసేటువంటి నైవేద్యాలు, వారు అర్పించేటువంటి ఆరాధనని దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. కాబట్టి ఉప్పుని దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా, భంగము కాజాలన్నటువంటి గుర్తుగా ఇశ్రాయేలు పూర్వము ఉప్పుని దేవుని కొరకు సమర్పించేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ ఉప్పుని ఎందుకొరకు ఉపయోగిస్తారు? దేవుని దగ్గర చేసేటువంటి నిబంధన, ఒడంబడిక, లేక వీళ్ళు చేసేటువంటి ఒక మృక్కుబడి కూడా అందులోనే కలిసి ఉంది. ఆ చేసిన తర్వాత అదేం కాదు, భంగము కాదనేటువంటి నిబంధన చేసుకుంటున్నారు. పిల్లరా, మనకు ఒకటే తెలుసు, మాంసము చెడిపోకుండా కాపాడుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తాం. లేక ఏదైనా భూమిని పాడు చేయడానికి ఉప్పును ఉపయోగించుకుంటారు. రుచి కొరకు ఉప్పును ఉపయోగించుకుంటారు. పిల్లరా, ఉప్పుని దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా ఉపయోగించుకుంటారని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరిచాయి. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండగా మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు. ఉప్పు ఏం కాకూడదంట? నిస్సారమై ఉండకూడదు. అంటే ఉప్పు మనం కేవలం కొంతవరకు మనకు తెలుసు, కానీ ఉప్పుని దేవునికి నిబంధనకు గుర్తు కూడా ఉపయోగించుకుంటారని దేవుని యొక్క లేఖనాలు విశదపరిస్తేనే మనకు అర్థమైంది. కాబట్టి యెహోవా వాక్యాన్ని పరిశోధించి చదువుకోవాలి. దేవుడు కాస్త అచ్చట కాస్త ఇచ్చట పెట్టాడు. సమస్తమును సమకూర్చుకొని మన దగ్గర చూసుకుంటే దాని యొక్క విలువలు ఏంటో మనకు దాని సంపూర్ణమైనటువంటి విషయాలు మనం గ్రహించుకోగలుగుతాం. కాబట్టి ఉప్పుకి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. నైవేద్యంలో వాళ్ళు అర్పించిన ప్రతి నైవేద్యంలో వాళ్ళు ఉప్పును చేర్చివాలి. ఉప్పు దేవుని యొక్క నిబంధనకు గుర్తుగా ఇశ్రాయేలు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని మనసును పెట్టుకొని ఇంకొక పాఠంలో దావీదు దగ్గర దేవుడు చేసినటువంటి భంగము కాజాలన్నటువంటి దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ విషయాన్ని గురించి తర్వాత పాఠంలో మనం ఆలోచించుకున్నాం. ఇంతవరకు ఓపికతో ఈ యొక్క మాటలు విన్నటువంటి మీకు అందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందన సమర్పణ చేసుకుని
ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ పాదములకు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వందనాలనైనా. ఇంతవరకు నైనా ఉప్పు నైనా మనుషుల యొక్క సత్ప్రవర్తనకు, వాళ్ళ యొక్క విలువలకు గుర్తుగా ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన విషయాన్ని మేము చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ఉప్పుని ఇశ్రాయేలు నిబంధనకు గుర్తుగా ఎలాగ వాడుకున్నారో, అలాగే మీరు దేవుడు అయ్యుండి దావీదుతో భంగము కాజాలంటూ నిబంధన చేయడానికి ఉప్పుని ఎలాగ వాడుకున్నారో, ఆ ఉప్పు ఎంత శ్రేష్టమైందో, మీ యొక్క నిబంధనకు ఎలా గుర్తుగా ఉందో విషయాల్ని కొద్ది మటుకు మీ దాసు నా ద్వారా విశదపరిచారు. మీ దాసునైనటువంటి నేను అలాగ బోధించడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చారు. నేను ఈ మాటలు శ్రోతలు కూడా విని నేర్చుకొని తమ యొక్క మనసులో హృదయంలో పెట్టుకొని నేను ఇంకా తమకు కలిగినటువంటి జ్ఞానం చేత, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం చేత అనేకమైనటువంటి విషయాలు వారు కూడా ఇందులో మరి నేర్చుకొని నేను ఇతరులకు బోధించే శక్తిని వారు కూడా అనుగ్రహింపజేసి మీ యొక్క కృపతో నడిపించమని, ఇంకా మీ లేఖనాలని స్పష్టంగా, వివరంగా, విపులంగా వివరించగలిగే ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మీ బిడ్డలైనటువంటి మాకు దయచేసి ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని కొద్దివేడి పాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.